హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పాలక్ పకోడా చేసుకుందామండి. నేను ఇక్కడ పాలకూర చిన్నగా కొంచెం చిన్న ఆకులు ఉంటే ఇలాగే ఉంచేసుకున్నాను, పెద్దవి ఉంటే హాఫ్గా కట్ చేసి ఉంచుకున్నాను. కాడలేమీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఇప్పుడు ఈ పాలకూరని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు పాలకూరని అంతా కూడా వేసుకున్నాం కదా. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా స్లైస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి నేను వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే ఇందులో ధనియాలను కొంచెం ఇలా క్రష్గా దంచుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ వరకు ఓమా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ వరకు వంట సోడా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. దీనిలోని వాటరు మనం పాలకూరలోని వాటరు, ఉల్లిపాయలోని వాటరు సరిపోతాయి. ఇంకా పిండి పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ కూడా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. మనకు పిండి పల్చగా అయినా ఇంకా కాస్త పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు, ఒక 2 మీడియం సైజు ఆలుని కట్ చేసి నేను వేసుకుంటున్నాను. అన్నీ కలిపినాక ఒకసారి ఉప్పు సరి చూసుకోండి, ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా ఇంకాస్త పిండి వేసుకున్నాము. నేను 1/2 కప్పు వరకు పిండి ఇందులో పట్టింది. ఒక 2 కట్టల వరకు నేను పాలకూర తీసుకున్నాను, 2 మీడియం సైజు ఆలు కట్ చేసుకున్నాను, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు. ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోవాలి. పిండిని కలిపేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు పకోడీలాగా వేసుకోవడం ఆయిల్లో. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలి.
ఇది వన్ సైడ్ తిప్పేసుకున్నాము. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పాలకూర కొంచెం కడిగేసి పెట్టుకోవాలండి. వెంటనే నీళ్ళ నుంచి తీసి వేయకూడదు, ఎందుకంటే మనకు పిండి అంతా కూడా ఎంత వేసినా పలచగా అయిపోతుంది. కొంచెం నీళ్ళన్నీ వడిచిపోయినాక వేసుకోవాలి. ఆలు ముక్కలను కూడా అలాగే కట్ చేసుకొని నీళ్ళలోకి వెళ్ళి తీసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మరో సైడ్ వేయడానికి తీసుకుందాము. ఇప్పుడు ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. తీసేసుకుందాం. వీటిని టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా వేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది ఆలు పాలక్ పకోడీ. పిండి కలుపుతున్నప్పుడే చూసుకోవాలి. పిండి ఏమైనా మెత్తగా అనిపిస్తే మనకు పకోడీలు మెత్తగా ఉంటాయి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలు అలాగే మనం ఆలు కట్ చేసుకున్నాం కదా, అప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడే మనకు పకోడీలు మంచిగా వస్తాయి, పైన క్రిస్పీగా వస్తాయి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.